వాచ్మెన్ రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు అన్నారు. వివేక హత్య కేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. రంగన్నను పోలీసులే చంపారంటూ మొదట వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏ దురుద్దేశం లేకపోతే రంగన్న మృతిని పోలీసులకు ఎందుకు ఆపాదిస్తారు? దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఉందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. వివేక కేసులో మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై చర్చ జరిగింది. జగన్ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెబుతూ వస్తున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారని పేర్కొన్నారు. కేసు సీబీఐ పరిధిలో ఉన్న సాక్షులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. సాక్షుల అనుమానాస్పద మృతి దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వివేక హత్య జరిగిన రోజు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన అంశం ప్రస్తావనకు వచ్చింది. సుదూర ప్రయాణంలో జగన్ భారతి వివేక హత్యపై మాట్లాడుకోవడాన్ని డ్రైవర్ విన్నందునే తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని చర్చ జరిగింది.